ఎవరైతే ప్రభుత్వ ఫలాలు అందుకోలేదో వారిని అందరినీ కూడా ఈ పరిపాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లినందువల్ల వారిని అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే మధ్యవర్తులు ఉండేవారు, దళారులు ఉండేవారు, జన్మభూమి కమిటీ సభ్యులు ఉండేవారు. వీళ్ళందరి చుట్టూ తిరగాల, వీళ్ళందరి కాళ్ళు మొక్కాల, వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి సమర్పించుకుంటే వారికి కావాల్సినటువంటి పథకాలు 100 రూపాయలు శాంక్షన్ చేస్తే దాంట్లో 10 రూపాయలు మాత్రమే అసలైనటువంటి లబ్ధిదారుడికి చేరేది అధ్యక్ష. కానీ ఈనాడు ఆ పరిస్థితిని సంపూర్ణంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్చివేయడం జరిగింది అధ్యక్ష. అర్హులైనటువంటి పేదవాడు ఎవరో కూడా ఏ దళారి దగ్గరకో, ఏ మధ్యవర్తి దగ్గరకో, ఏ నాయకుడి దగ్గరకో పోయి దేవరించాల్సినటువంటి అవసరం లేకుండానే వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారి అందరికీ సంక్షేమ పథకాలు అందజేసి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సామాజిక భద్రత కల్పించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఆ భద్రత కల్పిస్తే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో ఇప్పటికే 9 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి మొత్తం 25 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉంది అధ్యక్ష. పేదవాడికి కావాల్సింది నివాసం ఉండటానికి సొంత స్థలం, దాంతో ఇల్లు కావాలి అధ్యక్ష. అది ఉంటే ఆ పేదవాడు ఆత్మస్థైర్యంతో నాకు కూడా ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉంది, నేను కూడా డబ్బులు ఉన్నటువంటి వాడితో సమానంగా నా సొంత ఇంట్లో నేను నివాసం ఉంటున్నాను అని చెప్పి వాడికి ఒక ధైర్యాన్ని, వాడికి ఒక భరోసాని, పేదవాడికి ఒక భద్రతని కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప విషయం అధ్యక్ష. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష. మరి పేదవాడికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అమలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఏ పేదవాడు కూడా ఏ రాజకీయ నాయకుడి దగ్గరకో, ఏ కార్యకర్తల దగ్గరకో, ఎవరి దగ్గరకో పోయి దేవరించాల్సినటువంటి అవసరం లేకుండా అర్హత ఉంటే వాళ్ళ ఇంటికే ఈరోజు పెన్షన్ 3,000 రూపాయలు తీసుకెళ్లి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ పొందాలి అంటే నీ ఇంటి మీద పచ్చ జెండా ఉందా, నువ్వు పచ్చ చొక్కా వేసుకున్నావా, నువ్వు పచ్చ చొక్కా వేసుకుంటే నీకు పెన్షన్ ఇస్తావు, నువ్వు మా పార్టీలో చేరితే పెన్షన్ ఇస్తావు అని చెప్పి ఆ రోజు ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు పేదలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం వారికి పెన్షన్లు వస్తున్నాయి, జనసేన వారికి పెన్షన్లు వస్తున్నాయి, కమ్యూనిస్టులకు వస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ వారికి వస్తున్నాయి, వైసీపీ పార్టీ వాళ్ళతో పాటుగా. ఎక్కడా కూడా కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు కానీ వివక్ష లేకుండా అందరికీ కూడా సమానంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళు మా పార్టీకి ఓటేస్తారా లేదా అని చెప్పి ఆలోచన కూడా చేయకుండా నేరుగా వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చేపట్టి
ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం